హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాము. వెల్కమ్ టు సలోమి డైరీస్. ఈరోజు రెసిపీలో అందరి ఫేవరెట్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, జ్యూసీగా, ఎలాంటి బ్రేక్స్ లేకుండా రౌండ్గా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో దీనికోసం మనం ముందుగా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని దానిలో ఉన్న పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి కొంచెం కొంచెంగా పాలు కానీ లేదా నీళ్లు కానీ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. దీనిలోకి నీళ్ళ కంటే కూడా పాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీకు అవైలబుల్ లేకపోతే కనుక నీళ్ళు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. సో ఇలా కొంచెం కొంచెంగా పాలు కానీ నీళ్ళు కానీ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా స్మూత్గా ఉండేలా కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ స్మూత్నెస్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ బౌల్ పైన ఏదైనా ఒక మూత పెట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని మనం షుగర్ ఎంతైతే తీసుకుంటున్నామో అదే ఈక్వల్ పోర్షన్లో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు షుగర్ తీసుకున్నాను. అదేవిధంగా 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా బాండీలో వేసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ మనం ఈ వాటర్ అనేది మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న షుగర్ సిరప్లో 2 నుంచి 3 యాలకులు దంచుకుని వేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే కనుక ఒక చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. సో షుగర్ సిరప్ అనేది ఈ విధంగా జిగురుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనం జామున్స్ ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, ఈ పిండి కొంచెం పొంగింది. ఇప్పుడు ఈ పిండి కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా 2 చేతుల మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండే చుట్టుకోండి. దీనివల్ల పగుళ్ళు లేకుండా ఉంటాయి. ఇలా ఉండలన్నీ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అప్పుడే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ ఉండలు బ్రేక్ అవ్వకుండా చక్కగా రౌండ్గా వస్తాయి. ఇప్పుడు జామున్స్ని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా బాండీ తీసుకుని స్టవ్ వెలిగించుకొని బాండీ వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి. లేదంటే ఆయిల్ కనుక వేడిగా ఉన్నట్లయితే జామున్స్ వేయంగానే కలర్ చేంజ్ అయిపోతాయి. హీట్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న జామున్స్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయండి. ఆయిల్ మరీ వేడిగా ఉంటే జామున్స్ త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి, సరిగా పొంగవు. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే కనుక సమానంగా ఫ్రై అయ్యి లోపలి వరకు ఉడుకుతాయి. లేదంటే కనుక పిండి పిండిలా ఉంటాయి లోపలంతా. సో ఈ జామున్స్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక తీసేసి గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేయండి. అలానే మిగిలిన జామున్స్ని కూడా ఫ్రై చేసి తీసి షుగర్ సిరప్లో వేసి 1 to 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 2 అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మంచి సైజు, కలర్, స్మూత్నెస్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే ఈ జామున్ సైజ్ కూడా డబుల్ అవుతుంది. ఈ గులాబ్ జామున్ హాట్గా సర్వ్ చేసినా బాగుంటాయి. లేదంటే ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి కూల్గా ఐస్ క్రీమ్తో కలిపి సర్వ్ చేసినా కూడా సూపర్గా ఉంటాయి. సో ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.